ముందే మనం చెప్పుకుంటున్నట్టు బంగ్లాదేశ్లో దాడులతో భయపడిపోయినటువంటి వాళ్ళు అవామీ లీగ్ పార్టీకి సంబంధించినటువంటి ముస్లింలు కావచ్చు, అలాగే భారత మూలాలు ఉన్నటువంటి హిందువులు కావచ్చు, పెద్ద ఎత్తున తరలి రావడానికి సరిహద్దులలో మోహరించి ఉంటే బీఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆపేసింది. గతంలో ఉన్నటువంటి బీఎస్ఎఫ్ సిబ్బందికి అక్కడ వాళ్ళతో కాస్త బంధుత్వాలు ఉండటం వల్ల చూసి చూడనట్టు పోయేవాళ్ళు, దానివల్లనే విపరీతమైన వలసలు వచ్చి బెంగాల్ నిండిపోయింది. ఇప్పుడు కనుక వదిలిపెట్టేస్తే బెంగాల్ ఈశాన్య రాష్ట్రాలన్నీ వీళ్ళతో నిండిపోతుంది. ఆ ప్రాంతాన్ని ముక్కలు చేసి రేపొద్దున అవతల కలుపుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి పరిస్థితి ఉంటుందని బీఎస్ఎఫ్తో అడ్డుకట్ట వేసినటువంటి పరిస్థితి. ఓ పక్కన ఆర్ఎస్ఎస్ హిందువులను రానిమాట, ఉట్టి హిందువులను రానిస్తే మోడీ సర్కార్కి అంతర్జాతీయ మైనస్ అవుతుంది. అలాగనే అక్కడి నుంచి ముస్లింలు కూడా రానిస్తే ఈ దేశపు భౌగోళిక స్వరూపమే మారిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఇలాంటి దశలో ఎక్కడికక్కడ ఆపేస్తూ ఉన్నారు. తాజాగా చూస్తే 11 మందిని అక్రమంగా చొరబడుతున్నటువంటి వాళ్ళని బీఎస్ఎఫ్ అరెస్ట్ చేసింది. బెంగాల్లో 2, త్రిపురలో 2, మేఘాలయ దగ్గర 7 అదుపులోకి తీసుకుంది.